సార్ మీ తమ్ముడు లైన్లో ఉన్నారు. హలో అన్నయ్య, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను. బాగా టార్చర్ పెడుతున్నారా? అదేం లేదురా, నువ్వు ఆ ఇద్దరు పోలీసు వాళ్ళని చంపినంత వల్ల నేను చంపే తీరాలన్న కసితో ఉన్నారు. 2-3 ఏళ్ళు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. నేను లాయర్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు రాజకీయాల్లో ఎంతో ఎత్తుకెదగాలనే కదా నేను రౌడీనయ్యాను, హత్యలు చేశాను. ఇప్పుడు ఆడి వల్ల అంతా పోయింది. వాడిని నేను చంపాలన్నయ్య. వాడి వల్ల నేను అనుభవించిన బాధ, నరకం, అవమానం అంతా ఇంత కాలే. ఈ పోలీసు వాళ్ళు నేను చంపేస్తారు. ఎక్కడికైనా వెళ్ళిపో. సరే సార్. ఏంటి వెంకట్రావు, వాటర్ అడిగారు. ఇవ్వండి ఇవ్వండి. ఏమైంది? ఇంకెవరో లోపలికి వచ్చారు. ఏమంటున్నారు? ఎక్స్ లా మినిస్టర్. ఏమనలేదు సార్. దొంగ నా కొడుకు. ఇలాంటి వాళ్ళని లా మినిస్టర్గా కూర్చోబెడితే దేశం ఎలా బాగుపడుతుంది? కొంచెం మర్యాదగా. అది ఇప్పటి వరకు చాలా ఇచ్చాం. ఈవినింగ్ 6 గంటలకి మీటింగ్ వస్తున్నావు అంటే ఉదయం 10 గంటల నుంచి నీ కాపల కోసం రెడీగా ఉంటున్నావు. నువ్వు మాట్లాడితే సెల్యూట్, చూస్తే సెల్యూట్, నడిస్తే సెల్యూట్. నీ పెళ్ళా నీకు ఇచ్చుంటుందరా ఎంత మర్యాద? అయినా ఏ విధంగా మేము మీకు తీసిపోయాం? ఎందుకని మీకు బానిసల్లా పనిచేస్తున్నాం? ప్రజలు ఓటు వేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఒక్క కారణానికి. ఇదంతా మీకిచ్చే మర్యాద కాదు, ఓటు వేసిన ప్రజలకిచ్చే మర్యాద. అది కూడా నువ్వు తప్పు చేయనంత వరకే ఎక్స్పెక్ట్ చేయగలవు. తప్పు చేసి లోపలికి వచ్చిన వాళ్ళు అందరూ అవమానపడాల్సిందే. నీకు విషయం తెలుసా? నిన్ను ధైర్యంగా అరెస్ట్ చేశానట. అందువల్ల డిపార్ట్మెంట్లోనూ మీడియాలోనూ నన్ను హీరో అంటున్నారు. కానీ రియల్ హీరో ఎవరో చెప్పనా? నీ తమ్ముడిని ఎత్తుకెళ్ళి 6 రోజులు ఉంచాడే, వాడే రియల్ హీరో. వింటూ ఉంటే టెన్షన్గానే ఉంటుంది. దయచేసి కట్ చేయండి. పోలీసు వాడి దగ్గర తప్పుని ఎంతో కాలం దాచలేవు. చూసి చూడనట్టు ఉన్నాడంటే నీ చేత ఇంకా పెద్ద తప్పు చేయించి పట్టుకోవాలనుకుంటున్నాడని అర్థం. కరెక్టా వెంకట్రావు? ఇది మీదేగా? ఎంతమంది అమ్మాయిలు చెప్పండి, పర్లేదు. 2 సార్. ఇలా సంపాదించడానికన్నా ఆ పనే చేసుకోవచ్చు. ఏంటి కోపం వస్తుందా? వస్తుంది. గవర్నమెంట్ ఏ రోజైనా మీ జీతం బాకీ పెట్టిందా? మన డిపార్ట్మెంట్కి చెందిన 2 దారుణంగా చంపేశాడు ఆ బాస్. వీడి వల్ల లా కాలేజ్లో 3 స్టూడెంట్స్ చనిపోయారు. వీడి కోసం పనిచేసే నిన్ను ఇంకెలా అనమంటావు? మన వెంకట్రావుని ఆ రూమ్ లో లాక్ చేసి ఉంచు. వీడిని ఎవరు కలవకూడదు, మాట్లాడకూడదు. ఓకే సార్. ఈ ఫోన్ నంబర్ నోట్ చేసుకో. 9962 1210 ఈ నంబర్ని ట్రాక్ చేయమను. ఓకే సార్. వెంకట్రావు మొబైల్తోనే వాడిని పట్టుకోవాలి. వాడి చావు ఈ రోజు నా చేతుల్లో రాసుంది. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో చెప్పండి. 1 అవర్లో అన్ని ఏర్పాట్లు చేస్తాను. అంత చేతగాని వాడిని అనుకున్నారా?